అలర్ట్ అలర్ట్ మాస్కులు రెడీ చేసుకోండి, శానిటైజర్లు కొనుక్కోండి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించేందుకు సిద్ధం కండి. చైనాలో బుసలు కొడుతున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేసింది. బీజింగ్ టు బెంగళూరు ట్రావెల్ చేసిన ఈ వైరస్ 8 నెలల శిశువుకు సోకింది. బెంగళూరులోని ప్రముఖ బాప్టిస్ట్ ఆసుపత్రిలో తొలి హెచ్ఎంపీవీ కేసు నమోదైంది. ఇండియాలో ఇదే ఫస్ట్ హెచ్ఎంపీవీ కేసు. కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ కేసును ధృవీకరించింది. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మోటానియో వైరస్. ఈ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉత్తర చైనాలో నమోదవుతున్నాయి. తర్వాత జపాన్కు వ్యాపించాయి. ఇప్పుడు ఇండియాలోనూ ఓ కేసు రికార్డ్ అవ్వడం గుబులు రేపుతోంది. 14 ఏళ్ల లోపున్న చిన్నారులు ఎక్కువగా దీనికి ప్రభావితం అవుతారని డాక్టర్లు చెబుతుండడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఇక 200 నుంచి 400 ఏళ్ల క్రితం పక్షుల నుంచి ఈ వైరస్ పుట్టిందని సైన్స్ డైరెక్ట్ లో ఉంది. కానీ అప్పటి నుంచి ఈ వైరస్ పదే మారుతుంది. ప్రస్తుతం పక్షులకు ఈ వైరస్ సోకడం లేదు. 2001లో ఈ వైరస్ ను మనుషుల్లో గుర్తించినట్టు అమెరికా ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC చెప్పింది. దగ్గు, ముక్కు కారడం వంటి సమయాల్లో విడుదలయ్యే లాలాజల కణాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. షేక్ హ్యాండ్, కౌగులింత, ఒకరినొకరు తాకడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తోంది. దగ్గు లేదా ముక్కు కారడం వల్ల ఏదైనా ఉపరితలంపై లాలాజల కణాలు పడినప్పుడు వాటిని తాకిన చేతులతో ముఖం, ముక్కు, కన్ను, నోటిని ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుంది. ఇక ఈ హెచ్ఎంపీవీ లక్షణాలు చూస్తే జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ముక్కు కారడం, గొంతు నొప్పి, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దద్దుర్లు మొదలైనవి ఉంటాయి. కొన్నిసార్లు ఇది తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. బ్రోన్కైటిస్, న్యూమోనియా, ఆస్తమా, క్రానిక్ న్యూమోనియాతో పాటు చెవి ఇన్ఫెక్షన్స్ కి కూడా కారణమవుతుంది. ఇలాంటప్పుడు ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరమంటున్నారు డాక్టర్స్. చిన్నపిల్లలు, వృద్ధులు, క్యాన్సర్ రోగుల్లో తీవ్ర నష్టాన్ని, కొన్నిసార్లు మరణానికి కూడా కారణమవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో జలుబుతో న్యూమోనియా వస్తుంది. చలికాలంలో పిల్లలు ఆసుపత్రుల్లో ఉండాల్సి ఉంటుంది. ఈ వైరస్ మాత్రమే కాకుండా ఏ రకమైన వైరస్ అయినా సంక్రమించే ప్రమాదాన్ని నివారించడానికి, తగ్గించడానికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 20 సెకండ్ల పాటు సబ్బు, నీటితో చేతులు కడగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చేతులు కడుక్కోవడం సాధ్యం కానప్పుడు ఆల్కహాల్ శానిటైజర్ ని వాడొచ్చు. ఇక బయటికి వెళ్లేటప్పుడు ముక్కు, నోటిని కవర్ చేసేలా మాస్క్ ధరించండి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులతో ముక్కును కవర్ చేసుకోవాలి. జలుబు, ఇతర అంటువ్యాధులు ఉన్నవారికి దూరంగా ఉండాలి. పిల్లల దగ్గరికి అలాంటి వారిని వెళ్లనీయకుండా చూడాలి. లక్షణాలు తెలిసే వరకు ఒంటరిగా ఉండడం మంచిది. సమస్య ఉన్నప్పుడు పిల్లల్ని స్కూల్స్, కాలేజీలకు తల్లిదండ్రులు పంపవద్దు. దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. పిల్లలు, పెద్దలు, షుగర్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, ఆస్తమా, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వాపుతో బాధపడేవారు రెగ్యులర్ గా మందులు వాడాలి. డాక్టర్ని సంప్రదించాలి.